Hi friends, welcome back to my YouTube channel Organic Mauli. అంత బ్యూటిఫుల్ గా ఉందో షో ఫ్లేవర్స్ ఉంటాయి కదా అలా చక్కగా ఉంది. ఇంకా ఫైనల్ గా వచ్చేసి ఇందులో మొత్తం కాయలు అవ్వవు కదా, చూసారా అన్ని వచ్చినాయో బాగా ఇది చూసారండి. ఇది బ్లాక్ గోవా అండి, బ్లాక్ చాలా రోజుల తర్వాత మా గార్డెన్ లో కాయగూరలు హార్వెస్టింగ్ అయితే చేస్తున్నానండి. మరి ఏం కాయగూరలు హార్వెస్టింగ్ చేస్తాను అనేది ఒకసారి మీకు చూపిస్తాను, వచ్చేసేయండి. చూసారండి దొండకాయలు ఎలా వచ్చిందో. అంత ముందు లాస్ట్ వీడియోలో కూడా నేను దొండకాయలు వీడియో ఒకటి పెట్టాను కదండి, చెట్టు అదేనండి ఇది. చూసారా ఇది పెన్సిల్ దొండకాయలు అండి, చూసారా ఎంత చక్కగా వచ్చినాయో. ఇదైతే నేను హార్వెస్టింగ్ చేస్తాను, ఇదిగోండి చాలా బాగా వచ్చినాయండి. ఇది గ్రాఫ్టెడ్ మొక్క కాబట్టి మనకి చిన్న చెట్టుకే పెద్ద అల్లుకోకుండానే మాకు ఎక్కువ కాయలు వచ్చినాయండి మనకి దొండకాయలు. నెక్స్ట్ వచ్చేసి కాకరకాయలు అండి. కాకరకాయలు కూడా చాలా బాగా వచ్చినాయండి. ఇదిగోండి కాకరకాయలు, ఇదిగోండి ఇది కూడా హార్వెస్టింగ్ చేస్తాను నేను. ఇది కూడా చాలా బాగా వచ్చినాయండి. మనకి ఆర్గానిక్ గా పండించుకునే కొద్దిగా కాయగూరలైనా సరే ఒక ఫ్యామిలీకి చక్కగా సరిపోతాయండి, చాలా బాగా వచ్చినాయి. ఇదైతే పండిపోయిందండి, ఇతరాల కన్నా పనికొచ్చింది మనకి సీడ్స్ కి. ఎక్కడెక్కడో దాక్కున్నాయి ఇవి కాకరకాయలు. దాదాపు 3 మొక్కలు 4 మొక్కలు పెట్టానండి, అందుకని ఇన్ని వచ్చినాయి మనకి, లేకపోతే అంత రావు కాకరకాయలు. ఎక్కడో పొదలో దాక్కుంటాయండి, ఏమో తిరిగి మనకి ఒక్కొక్కసారి కనిపిస్తే ఒక్కొక్కసారి కనిపించవు, వెతుక్కోవాలి వీటిని మనం. చూసారండి హైబ్రిడ్ కాకరకాయ అండి, ఎంత చక్కగా వచ్చిందో. ఇదిగోండి చూసారా ఎంత చక్కగా వచ్చిందో హైబ్రిడ్ కాకరకాయ. ఇదిగోండి 2 వచ్చినాయి, ఒకటి కట్ చేశానండి నేను. వంకాయలు చూడండి, చెట్టు నిండా వంకాయలే ఉన్నాయి. చూసారా ఒకసారి చూపించవచ్చు మొత్తం చూసారా ఎంత బాగున్నాయో. ఇవి అన్ని కొన్ని పిందులు ఉన్నాయండి, కొద్దిగా పొడుగు వంకాయలు మాత్రమే కట్ చేస్తాను నేను. ఇవి తెల్ల వంకాయలు అనుకుంటానండి, ఇదేదో తెల్లగా వచ్చింది కాయలు ఇవి.
ఇది వచ్చేసి చెట్టు చిక్కుడు అండి, చూసారా ఇది పూత కూడా వస్తుంది. ఈ ఫ్లేవరింగ్ కూడా ఎంత పింక్ గా ఉందో, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. షో ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అలా చక్కగా ఉన్నాయండి ఇవి. చెట్టు చిక్కుడు వచ్చేసి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇవి ఫ్లేవరింగ్. నెక్స్ట్ వచ్చేసి బెండకాయలు అండి, బెండకాయలు హార్వెస్టింగ్ అయితే చేస్తున్నాను. చూసారా బెండకాయలు దాదాపు 10 నుంచి 12 మొక్కల దాకా అయితే పెట్టానండి నేను. చాలా వచ్చినాయి, ఇది కూడా ఒక ½ కిలో దాకా ఉంటాయేమో. ఒకసారి ఈ బాగా పొడుగ్గా వచ్చినాయి కదండి, వంగిపోతున్నాయి ఇవి. గ్రో బ్యాగ్స్ లో పెట్టాం కదా. కొన్ని అయితే కట్ చేయడం లేట్ అయిపోయిందండి, కొన్ని ముదిరిపోయినాయి బెండకాయలు. ఒక్క రోజు లేట్ అయినా కానీ బాగా ముదిరిపోతాయండి బెండకాయలు అయితే. మనం ఎప్పుడు బాగా వస్తే అప్పుడు కట్ చేసుకుంటేనే బాగుంటాయి బెండకాయలు వచ్చేసి. ఇది చూసారండి, ఇది బ్లాక్ గోవా అండి. బ్లాక్ గోవాకి 2 పిందెల ఫ్లేవరింగ్ అయితే వచ్చింది. మరి ఉడ్డిద్దా ఎండిపోతాయని చూడాలి. ఇక ఫైనల్ గా వచ్చేసి పొడుగు పొట్లకాయలు అండి. కాకపోతే ఇది హార్వెస్టింగ్ అయితే చేయట్లేదండి, ఇంకా పొడుగైంది ఇది. అందుకని చెప్పేసి జస్ట్ వీడియోలో చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. పొట్లకాయ చాలా పిందెలు అయితే వచ్చినాయండి. పిందెలు మొత్తం కాయలు అవ్వవు కదా, చూసారా ఎన్ని వచ్చినాయో, బాగా వచ్చిందండి. 2 మొక్కలు అయితే వేసాను. ఇదిగోండి, ఇవి కూడా పిందెలే వచ్చాయండి. వీటికి నేను హ్యాండ్ పాలినేషన్ అయితే చేశాను. మరి కాయలుగా మారుతాయో లేదో తెలియదు, చూడాలి, వెయిట్ చేయాలి మనం. ఇలా చాలా పిందెలు అయితే వచ్చినాయండి. హ్యాండ్ పాలినేషన్ వాటికైతే హ్యాండ్ పాలినేషన్ చేశాను నేను. మరి వెయిట్ చేయాలి, ఎంతవరకు కాయలు అవుతాయో ఏందనేది చూడాలి. మరి చూసారు కదండి ఎన్ని హార్వెస్టింగ్లు అయితే వచ్చినాయో మా కాయగూరలు. బెండకాయలు, వంకాయలు, కాకరకాయలు, దొండకాయలు దాదాపు 1 కిలో, 1/2 కిలో, అర కిలో అయితే ఉన్నాయి. మా ఫ్యామిలీకి అయితే చక్కగా సరిపోతాయండి. చక్కగా టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు స్టార్ట్ చేయండి. టెర్రస్ గార్డెనింగ్ మీద చక్కగా ఆర్గానిక్ గా పండించుకునే వాళ్ళు ఆర్గానిక్ గా పండించుకోండి. చక్కగా బాగా హెల్తీగా ఉండండి. మరి ఇలాంటి వీడియోస్ అయితే నేను చూపిస్తూ ఉంటాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోబాకండి, లైక్ చేయడం మర్చిపోబాకండి, మరియు కామెంట్ చేయడం మర్చిపోబాకండి.